హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కూడా నేను మరో మంచి వీడియోతో మీ ముందుకొచ్చేసాను. ఇప్పుడు ఎలాగో హాలిడేస్ వస్తున్నాయి కదండీ! సో, హాలిడేస్‌లో జాలీగా ఎంజాయ్ చేయాలి కదా మరి. మనం ఊరుకున్నా మన ఇంట్లో పిల్లలు ఊరుకుంటారా? అయ్యో! అస్సలు తగ్గేదే లేదు. మమ్మీ ఎక్కడికైనా వెళ్దాం, డాడీ ఎక్కడికైనా వెళ్దాం. మన వైజాగ్‌లో ఉన్న వాళ్ళైతే తప్పకుండా మమ్మీ ఒక్క రోజైనా బీచ్‌కెళ్దాం మమ్మీ, ప్లీజ్ మమ్మీ అని అడిగే పిల్లలు చాలామంది. అందులో మరి చిన్న పిల్లలైతే ఇంకాను. సో, అయితే మనం ఈరోజు బీచ్ పక్కన బీచ్‌ని కవర్ చేసుకుంటూ బీచ్‌ని చూద్దాం. అలాగే బీచ్‌తో పాటు ఒక అందమైన పార్కు అది ఎక్కడికో వెళ్తున్న ఏదో కొండపైకి వెళ్తున్న ఒక చిన్న టూరిజం ప్లేస్ లాంటి మన వైజాగ్‌లో ఉన్న కైలాసగిరి ప్లేస్‌కి ఈరోజు మనం వెళ్దాం. అయితే కొండ క్రింద నుంచి అంటే ఆర్‌కే బీచ్ రోడ్ నుంచి మనం కొండ క్రింద వైపు నుంచి చూస్తే కొండపైన కైలాసగిరి వెళ్ళే ముందు ఒక బోర్డ్ ఉంటుంది. కైలాసగిరి అని అదిగో చూసారా అక్కడ. సో, ఆ బోర్డ్‌ని చూడగానే అబ్బా! ఇంక స్టార్ట్ అయిపోతుందనమాట ఆనందం. కైలాసగిరి ఎళ్తున్నాం. నిజంగా అంత పెద్ద కొండపైకి మనం ఒక పార్క్‌ని చూడడానికి ఎళ్తున్నాం. అంటే కొండలపైకి నార్మల్‌గా వెళ్తుంటాం. టెంపుల్స్‌కి వెళ్తుంటాము. సో, అలా కాకుండా ఆడుకోవడానికి, ఆనందంగా ఎగిరి గంతులేయడానికి మనం పార్క్‌కి వెళ్తున్నాం కాబట్టి ఈరోజు నాకు తెలిసి మీరందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారనే అనుకుంటున్నాను. సో, పదండి మరి కైలాసగిరి పైకి ఒకసారి వెళ్దాం. అయితే వెళ్ళే ముందు ఎలా వెళ్ళాలి? మెట్లెక్కుతామా? బైక్‌పై వెళ్తామా? లేదంటే రోప్ వేలో ఎళ్దామా? సో, ఇదిగోండి ఇక్కడే మనకి కైలాసగిరి కొండపైకి వెళ్ళడానికి రోప్ వే సదుపాయం కూడా ఉందండి. అవునండి. ఇక్కడ మెట్లు, రోప్ వే 2 పక్కపక్కనే ఉంటాయి. సో, ఈ రోప్ వే నుంచి మనం కొండపైకి వెళ్ళొచ్చు. అంటే ఇక్కడ మనం ఈ మెట్లు ఇక్కడ పార్కింగ్ చేసుకొని ఈ పైన ఇక్కడ మనం ఇదిగోండి ఈ స్టెప్స్ దారి ఉంది కదా! ఈ స్టెప్స్ దగ్గర నుంచి ఇక్కడ లైన్‌లో నిల్చొని రోప్ వే టికెట్ తీసుకొని రోప్ వే నుంచి కూడా మనం కొండపైకి వెళ్ళొచ్చు. అలాగే నార్మల్‌గా మనం కొండపై నుంచి నార్మల్‌గా బసెస్, బైక్స్ ఇలా వెళ్ళడానికి వే ఒకటుంటుంది రోడ్ వే. సో, ఈ రోడ్ వే కూడాను మనం రోడ్ వే నుంచి కూడా వెళ్ళొచ్చు. అయితే మనం మాత్రం మన రథం పైనే అదే అండి మన బుల్లి బైక్ పైనే పైకి వెళ్ళిపోదాం మరి. పదండి. వామ్మో! నిజంగానే ఇంత క్రౌడ్‌ని చూసాక ఈరోజే ఎందుకొచ్చామసలు ఎక్స్‌ప్లోర్ చేయడానికి? ఈరోజు రాకపోవాల్సింది. అసలు వెళ్ళిపోదామా? ఎందుకంటే ఇది కొండ పైన కాదండి. కొండ ఎక్కే స్టార్టింగ్ ప్లేస్‌లో. బై కానీ కొండంతా ఇలా లేదండి. స్టార్టింగ్ టోల్ గేట్ దగ్గర టికెట్స్ తీసే దగ్గర మాత్రమే ఇలా ఉంది. చాలా భయపడిపోయామసలు. అయితే దారిలో ఒక వ్యూ పాయింట్ ఉంది. సో, ఆ వ్యూ పాయింట్ దగ్గర పిల్లలు ఆగి అలా వెళ్ళి చూసొద్దాం మమ్మీ అంటే ఎళ్లి చూసుకొని అలాగే మళ్ళీ కొండపైకి యథావిధిగా బయలుదేరిపోయాం. అయితే చూసారా స్టైల్ కొడతాం, యూట్యూబ్‌లో కనిపిస్తాం, మమ్మల్ని కూడా వీడియో తీయండి అంటే ఇంకెందుకులే అని అలా వాళ్ళని ఒక వీడియో తీసేసాం. సో, ఇక్కడే మా చెల్లి వాళ్ళు మేము 2 ఫ్యామిలీస్ కలిసి వెళ్దామని బయలుదేరాము. సో, వాళ్ళు ఇక్కడ వెయిట్ చేస్తుంటే మేమిద్దరం 2 ఫ్యామిలీస్ ఇక్కడ మీట్ అయ్యాము. ఇక్కడ నుంచి ఇప్పుడు మేము కొండపైకి మళ్ళీ ఎవరి రథాలను వాళ్ళు పట్టుకొని యథావిధిగానే బయలుదేరేసామండి. సో, పదండి అయితే మరి కొండపైకి వెళ్ళిపోదాం. కొండపైనున్న క్రౌడ్ ఎలా ఉంది? అసలు కొండపై కైలాసగిరి ఎలా ఉంటుంది? అంతా కూడా ఒకసారి వెళ్ళి చూసేసొద్దాం మరి. హే! ఆగండి, ఆగండి. ఇక్కడేదో కనిపిస్తున్నాయి వైర్లు. అదేనండి మన రోపు. కిందన మనం వెళ్ళేటప్పుడు చూసామా? ఆ రోప్సే పైకొస్తున్నాయి. సో, అవే కనిపిస్తున్నాయి ఇక్కడ మరి. చూద్దామా? ఒకసారి రోప్‌ని కూడా చూసేయండి. క్రిందన కాలుని చూసి కంగారు పడ్డాం. మధ్యలో కాస్త ఖాళీ చూసి విశ్రాంతి చెందింది మనసు. మళ్ళీ కొండ సగం నుంచే ఈ పార్కింగ్ చూస్తుంటే గుండెల్లో దడపుడుతుంది కదా! పైన తిరగడానికి అసలు ప్లేస్ ఉంటుందా? ఏవైనా చూడాలంటే అసలు మనకు నచ్చినట్టు చూడగలమా అనే చిన్న భయమేస్తుంది కదా! నిజంగానే ఈరోజు హాలిడేస్ అంటే క్రిస్మస్ హాలిడేస్ వరుసగా 3 రావడం వల్ల మేము ఆ రోజు ఎక్స్‌ప్లోర్ చేయడానికి అదే కైలాసగిరి చూడడానికి వెళ్ళాము. సో, చాలా దూరం నుంచే పార్కింగ్ అయితే ఉంది. పైన కొండపైన పార్కింగ్ అయితే అస్సలు ఖాళీ లేదు. సో, అయితే ఇప్పుడు మనం కొండపైకి వచ్చేసామండి. సో, కొండపైకి మనం ఎంట్రన్స్ ఇది బస్ స్టాండ్ అనమాట ఇక్కడ. సో, కైలాసగిరికి మొట్టమొదటి అందం ఈ కైలాసగిరి ఎంట్రన్స్ తాలూగా ఆర్చ్ ఏదైతే ఉందో ఈ ఆర్చ్ అండి.
మీరెప్పుడైనా కైలాసగిరి వెళ్ళినప్పుడు ఈ ఆర్చ్‌లో అబ్జర్వ్ చేయండి. మీకు ఎన్ని యానిమల్స్ కనిపించాయో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఎందుకంటే నాకు తెలిసి మాక్సిమం అన్ని యానిమల్స్ కూడా ఈ కైలాసగిరి ఆర్చ్ తాలూగా ఈ ఆర్చ్‌లో అన్నీ కనిపిస్తాయి. సో, మేమైతే బైక్స్ పార్కింగ్ చేసేసాము. సో, పార్కింగ్ చేసిన తర్వాత పిల్లలు ఇంకా స్టార్ట్ చేశారు. ఫస్ట్ ఇటెళ్దామంటే ఇటెళ్దామని. సో, ఎవరు ఎటువైపు వెళ్దాం ఏంటి అని డిస్కస్ చేసుకొని మొత్తానికి ముందు ఆర్చ్ లోపల నుంచి అయితే కొండపైకి మెల్లగా అదే కైలాసగిరి పార్క్ లోపలికి మెల్లగా అయితే స్టార్ట్ అయిపోయాము. సో, ఫస్టే మనకి వెళ్ళగానే ఫస్ట్ అట్రాక్షన్ ఏంటంటే ఇక్కడ క్లాక్ అండి. అయితే ఈ క్లాక్ ఇప్పుడు పనిచేయట్లేదట. మేము చిన్నప్పుడు మాత్రం మా వాచ్‌లో ఎంత టైం చూపిస్తే క్లాక్‌లో కూడా సేమ్ అంతే టైం కనిపించేది. వావ్! ఇంత పెద్ద క్లాక్ కదా అని ఎంతో మురిసిపోయేవాళ్ళం. బట్ ఇప్పుడైతే క్లాక్ ఓన్లీ పక్కన నిల్చొని ఫోటోస్ తీసుకోవడానికి మాత్రమే ఉంది. అది చిన్నగా కనిపిస్తుంది కదా! అదే ట్రైన్ అండి. సో, ట్రైన్‌ని కరెక్ట్‌గా క్యాప్చర్ చేయలేకపోయాము. మేము ఇది తీసుకొని వెళ్ళేలోపు వెళ్ళిపోయింది. సో, ద మెయిన్ అట్రాక్షన్ మన కైలాసగిరిలో మెయిన్ అట్రాక్షను చాలామంది కార్తీకంలో ఇక్కడికి రావడానికి గల కారణము ఈ శివపార్వతుల విగ్రహాలు. ఈ శివపార్వతుల విగ్రహాల్ని అలా కన్నార్పకుండా ఎంతసేపైనా చూడాలనిపిస్తాయి. అంత ఎత్తైన, అంత అందమైన చుట్టూ ఉండే ఆ ప్రకృతి సోయగాలతో చాలా అందంగా కైలాసగిరిలో ఈ శివపార్వతులు అనేవారు దర్శనమిస్తుంటారు. సో, అయితే ఈ కైలాసగిరి శివపార్వతుల ముందు వచ్చే వాటర్ గానీ, ఆ వాటర్ ఫాల్స్ దగ్గర గానీ, ఆ విగ్రహాల దగ్గర గానీ చాలామంది చాలాసేపు టైం స్పెండ్ చేసి ఫొటోస్ తీసుకొని చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో, అయితే చుట్టుపక్కల కైలాసగిరి నుంచి చూస్తే మన వైజాగ్ ఓవర్‌వ్యూ గానీ, మన వైజాగ్ బీచ్ గానీ ఎంత బాగా కనిపిస్తుందంటే నిజంగా కైలాసగిరి కొండపైకి వెళ్తే ఇంటికెళ్ళాలనిపించదండి. మనం ఇప్పుడు ఉన్నది శీతాకాలం. అదే క్రిస్మస్ అంటే తెలుసు కదా! చలికాలం. సో, ఈ చలికాలంలో ఇంత కొండపైన ఇంత చలేసినప్పటికీ కూడా కొండ కిందకెళ్ళిపోదామని గానీ, ఇంటికెళ్ళిపోదామని గానీ అనిపించదనమాట. అంత చల్లగా, చక్కగా ఎంత బాగా అనిపిస్తుందో. సో, అయితే ఇదిగోండి చిన్న గూడ్స్ ట్రైను చుట్టూ చక్కగా తిరుగుతూ వెళ్తుంది. సో, అయితే ఈ కైలాసగిరి కొండపై ఉన్న అందాలు మరిన్ని అందాల్ని మనం ఇప్పుడు చూద్దాం. నాతో పాటు మీరు కూడా చూడండి. రకరకాల విగ్రహాలు, రకరకాల ఆకారాలు, రకరకాల అందమైన ప్రదేశాలు, చిన్న చిన్న పార్కులు, పిల్లలు ఎంజాయ్ చేయడానికి ఎన్నో రకాలైన చిన్న చిన్న జారుడు బల్లలు గానీ, రకరకాల ఉయ్యాలలు గానీ, చాలా చాలా ఉన్నాయండి. సో, పిల్లలు విసిగిపోరు, తల్లిదండ్రులు విసిగిపోరు. వాళ్ళతో పాటు మనం తిరుగుతాం, మనతో పాటు వాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో, అయితే మా నలుగురు పిల్లలైతే ఇంకా బీభత్సంగా అలసిపోయేటట్టు ఎంజాయ్ చేశారండి. రమ్మని మేము పిలవలేదు, వచ్చేస్తాం కూర్చుని పోతామని వాళ్ళు అనలేదు. అంత బాగా వెళ్ళిన కాస్త టైంలో అంటే 12:00 నుంచి ఓవరాల్ 5:00 వరకు 5:30 వరకు అక్కడే ఉన్నాము. ఎందుకంటే ఈవినింగ్ వ్యూ అనేది చాలా బావుంటుందని అక్కడే స్టే చేశాము. సో, చాలా బాగా ఎంజాయ్ చేశారు ఇంకా. సో, మా పిల్లలు ఎలా ఎంజాయ్ చేశారు, అసలు అక్కడ ఏమేమి ఉంటాయి అన్నది మీరు కూడా మాతో పాటు చూద్దురు రండి. అమ్మా! తిరిగి తిరిగి చిన్న ఆకలేస్తుంది. అలసిపోలేదు గానీ, ఇంకా చూడడానికి చాలా ఉన్నాయి. సో, కాకపోతే కొంచెం ఆకలేస్తుంది. ఎక్కడైనా ఒక మంచి స్పాట్ చూసి అక్కడ కూర్చొని భోంచేద్దామని ఒక ప్లేస్ కోసం వెతికాము. సో, ఫైనల్‌గా అయితే ఇక్కడ ప్లేస్ దొరికింది. ఇక్కడ కూర్చుని పోయాము. సో, నలుగురం కూడా ఇంటి నుంచే వండి తెచ్చుకున్నాము. సో, ఆ తెచ్చుకున్నది మొత్తం అందరం హ్యాపీగా తినేసి మళ్ళీ తిరగడం స్టార్ట్ చేసేసామండి.
ఇదండి మరి కైలాసగిరి విశేషాలు, అలాగే కైలాసగిరి వ్లాగ్. సో మీకు ఈ వీడియో ఎంతగానో నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో నచ్చినట్టయితే నా చిన్న రిక్వెస్ట్, ఒక లైక్ చేయండి, అలాగే మరింత మందికి షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని కానీ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసేయండి. ఎందుకంటే ఇలాంటి ఎన్నెన్నో మంచి వీడియోస్ని త్వరలోనే మన ఛానల్లో అప్లోడ్ చేయబోతున్నాం. సో ఆ అన్ని వీడియోస్కి నోటిఫికేషన్స్ మీకు వెంటనే రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను.